దాడిలో అమరవీరులైనటువంటి సైనికులు భారత్ మాతా కీ జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, వందే జవాన్, జై జవాన్, జై జవాన్, జోహార్ జోహార్, జోహార్ జోహార్, అమరవీరులకు జోహార్, జోహార్ జోహార్, అమరవీరులకు జోహార్. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నమస్కారం. 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో అమరవీరులైనటువంటి జవాన్లకు తాడపత్రి బీజేపీ శాఖ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ప్రతి భారతీయుడు కూడా దేశానికి ఒక సైనికులాగా ఎలాగైతే మన దేశ రక్షణలో సైనికులు బార్డర్లో ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ విధంగా దేశ రక్షణకు అందరూ కూడా కృషి చేయాలని, దేశ రక్షణలో తమ వంతు పాటుపడాలని నేను కోరుచున్నాను. 2019 ఫిబ్రవరి 14వ తారీఖున విధులు ముగించుకొని క్యాంపుకి వెళ్తున్నటువంటి ఆర్మీ వెహికల్పై ముష్కర్ముఖ పాకిస్తాన్ ఉగ్రవాదులు గ్రెనేడర్ విసిరి 40 మంది భరతమాత ముద్దుబిడ్డలను కొట్టుబెట్టుకోవడం జరిగింది. దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి చెందినటువంటి రోజు అది. దేశం మొత్తం ఫిబ్రవరి 14ను బ్లాక్ డేగా అభివర్ణించిన రోజు. ఆ యొక్క అమరవీరులకు శాంతి కలగాలని, ఆ యొక్క అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ప్రోత్సహించాలని, అదేవిధంగా ఆ యొక్క అమరవీరుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఆ యొక్క అమరవీరుల చిహ్నంగా ఈరోజు ఈ యొక్క ఫిబ్రవరి 14ను నరేంద్ర మోడీ గారు పుల్వామా అమరవీరుల దినోత్సవం కూడా పిలవడం జరిగింది. ఈ యొక్క అమరవీరులకు నివాళులు అర్పిస్తూ భారతీయ జనతా పార్టీ తాడిపత్రి పట్టణ మరియు రూరల్ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.